హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి అందరికీ ఇష్టమైన బూరెలు రెసిపీ అండి. చాలా సింపుల్గా టేస్టీగా సాఫ్ట్గా చేసి చూపించబోతున్నాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ప్రసాదానికి నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదా, ఆ బూరెల్ని చేసి చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెని తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా మినప్పప్పుని వేసుకోండి. గుళ్ళు మినప్పప్పు అయినా పొట్టు మినప్పప్పు అయినా కూడా ఏదైనా ఒక బౌల్తో కానీ ఒక గ్లాస్తో కానీ కొలిచి తీసుకోండి. ఇలా తీసుకున్న పప్పుని గిన్నెలో వేసుకున్నాం కదా, గిన్నె నిండా వాటర్ పోసి 4 గంటల వరకు నానపెట్టండి. గుళ్ళు మినప్పప్పు అయితే 2 గంటలు నానితే సరిపోతుందండి. దీనిని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మినప్పప్పు కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు వరకు పచ్చిశనగపప్పుని తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి. శనగపప్పు బూరెలు చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా టేస్టీగా ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ శనగపప్పుని కూడా వేరొక గిన్నెలో వేసుకున్నాం కదా, ములిగేంత వరకు వాటర్ పోసి ఇలా వెడల్పుగా పలుచగా చేసుకుని దీనిని కూడా ఒక 2 గంటల వరకు నానబెట్టుకోండి. నానిన తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇలా మినపప్పు అంతా కూడా 4 గంటల తర్వాత బాగా నానిన తర్వాత పొట్టంతా కూడా కడిగి చూపిస్తున్నానండి. గుళ్ళు మినపప్పు అయినా కూడా 2 గంటల వరకు నానపెట్టుకుని శుభ్రంగా కడిగి తీసుకోండి. కడిగిన మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకుందాం. వాటర్ అనేవి ఏమీ రాకుండా పప్పుని మాత్రమే వేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు నేను చూపించిన విధంగా కొంచెంగా వాటర్ మాత్రమే పోయండి. మరి ఎక్కువగా గ్లాస్తో పోయొద్దండి. చిన్న బౌల్తో కానీ ఏదైనా టేబుల్ స్పూన్తో కానీ పోసి మూత పెట్టి మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి. పిండి అనేది బాగా నలగాలి, కానీ మరీ జారుగా ఉండకూడదు. పిండి అనేది జారుగా రుబ్బినట్లయితే పూర్ణం షేప్ అనేది కరెక్ట్గా రాదు. అంతేకాకుండా ఆయిల్ని కూడా ఎక్కువగా పీల్చేసుకుంటాయండి. ఇలా నేను చూపించిన విధంగా మెత్తగా రుబ్బుకుని అదంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు బూరెలు అనేవి చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయని చెప్పాను కదా, ప్రాసెస్ని మిస్ చేయకుండా చూడండి. ఇప్పుడు వేరొక గిన్నెని తీసుకుని మనం ఏ కప్పుతో అయితే మినప్పప్పుని కొలిచి నానపెట్టి కడిగి రుబ్బుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు పొడి బియ్యం పిండిని వేసుకోండి. 1 కప్పు పప్పుని నానపెట్టుకుంటే 2 కప్పుల వరకు పొడి బియ్యం పిండిని వేసుకోండి. అప్పుడే బూరెలు అనేవి సాఫ్ట్గా టేస్టీగా వస్తాయండి. మీరు మినపప్పు కొలుచుకున్న గిన్నెతోనే బియ్యం పిండిని కూడా కొలిచి తీసుకోవాలి. ఇది పొడి బియ్యం పిండి నుండి బియ్యంని మరపట్టించుకున్న పిండి. ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని ముద్దలాగా కలపండి. మరీ చపాతీ ముద్దలాగా గట్టిగాను ఉండకూడదు, అలాగని దోశల పిండిలాగా జారుగా కూడా ఉండకూడదండి. నేను చూపించిన విధంగా కొంచెం కొంచెంగా మాత్రమే వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోండి. ఈ విధంగా పిండిని రుబ్బుకుని బియ్యం పిండిని కలుపుకుని మనం బూరెలు అనేవి చేసుకున్నట్లయితే ఆయిల్లో వేసినా కూడా కొత్తగా వంట నేర్చుకునే పిల్లలైనా చిన్నపిల్లలైనా ఎలాంటి వారైనా కూడా ఈ బూరెలను చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి, కుక్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఈ విధంగా పిండిని కలిపి రుబ్బుతున్నాం కదా. ఈ బూరెలు అనేవి ఆయిల్లో వేసినా కూడా అసలు చిటపటమనకుండా చాలా ఈజీగా ఇవి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుందండి. మనం బూరెలు చేస్తే మినపప్పుని బియ్యంని నానపెట్టి కడిగి రుబ్బుతూ ఉంటాం. బియ్యంలో గింజలు అనేవి ఏమైనా పలుకులు అనేవి ఉంటే బూరెలు అనేవి ఆయిల్లో వేసిన వెంటనే చిటపట్లాడి కిచెన్ నిండా పడుతూ ఉంటాయి. చాలామంది బూరెలు చేసుకోవటానికి భయపడుతూ ఉంటారు. అలా కాకుండా నేను చూపించిన ప్రాసెస్తో పిండిని కలిపి చూడండి. బియ్యం పిండిని కూడా ముద్దలాగా కలిపాం కదా, ఆ కలిపిన ముద్దని రుబ్బుకున్న మినప్పిండిలో బాగా కలుపుకొని ఉండలనేవి ఏమీ లేకుండా చేత్తో బాగా కలిపి గిన్నెకు మూత పెట్టి 1 గంట పాటు నానపెట్టండి. ఈలోపుగా మనం లోపల పూర్ణానికి శనగపప్పు ప్రాసెస్ అనేది చూద్దాం. ఈ శనగపప్పు
ఉడికించుకోవటానికి టైం అనేది పడుతుంది కదా, ఈలోపుగా మనకి మినప్పిండి నానితే సరిపోతుందండి. ఎక్కువగా నాననిచ్చినట్లయితే పిండి అనేది పుల్లగా అయిపోతుంది, బూరెలకు టేస్ట్ అనేది అంత బాగా రాదు. కొంచెం సేపు, ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. శనగపప్పుని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కదా, 2 గంటల తర్వాత శనగపప్పులో ఉన్న వాటర్ అన్నీ కూడా బాగా కడిగి తీసుకుని ఈ శనగపప్పుని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఏ కప్పుతో మనం పప్పు కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల వరకు వాటర్ పోసి గిన్నెకి మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టుకుని 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. మీరు శనగపప్పు దేనితో కొలుచుకుంటే వాటర్ని కూడా సేమ్ అదే కప్పుతో 1.5 కప్పులు కొలిచి తీసుకున్నామంటే శనగపప్పు అనేది కరెక్ట్గా ఉడికిపోతుందండి. ఎక్కువగా వాటర్ అనేవి అసలు ఉండవు. ఈ విధంగా ఉడికిన తర్వాత బాగా చల్లారిన తర్వాత ఇలా పప్పు గుత్తితో కానీ ఏదైనా మ్యాషర్తో కానీ ఇలా మెత్తగా మెదిపి తీసుకోండి. మరీ ముద్దపప్పులాగా మెత్తగా సాఫ్ట్గా ఉండకూడదండి. కొన్ని పలుకులుగానే ఈ పప్పు అనేది నలగాలి. శనగపప్పు పలుకులు అనేవి పంటికి తగులుతూ టేస్టీగా ఉంటాయి. బూరెలు అనేవి తింటున్నప్పుడు శనగపప్పు అనేది పంటికి తగులుతూ ఉండాలి. మనం ఏ కప్పుతో శనగపప్పు కొలిచి నానబెట్టుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పప్పుకి 3/4 కప్పు వరకు బెల్లం తురుము తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకుని 1/4 గ్లాస్ వరకు వాటర్ పోసి ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి బెల్లాన్ని బాగా కరిగించండి. పాకం రానివ్వాల్సిన పని లేదండి, బెల్లం గడ్డలన్నీ కరిగితే సరిపోతాయి. ఇప్పుడు కరిగిన బెల్లం సిరప్ని స్ట్రైనర్తో వేరొక గిన్నెలోకి వడగట్టి తీసుకోండి. స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని శనగపప్పుని ఉడికించుకోవటానికి తగిన ప్యాన్ పెట్టుకుని మనం కరిగించిన బెల్లం సిరప్ అన్నీ కూడా ప్యాన్లోకి వడకట్టుకుని మనం ముందుగా ఉడికించి మ్యాష్ చేసుకున్న శనగపప్పుని పాకంలో వేసేసుకోవటమే. ఇప్పుడు శనగపప్పు ముద్దంతా కూడా పాకాన్ని బాగా పీల్చుకుని ముద్దలాగా దగ్గరగా ఉడకాలండి, చిక్కబడాలి. అంతవరకు కూడా ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉడికించండి. పప్పు అనేది బెల్లం సిరప్లో కలిసి ఇలా పల్చగా జ్యూసీగా వస్తుంది. ఇదంతా కూడా బాగా ఉడికించి దగ్గరగా ముద్దలాగా అయ్యేంత వరకు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని గరిటెతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉడికించాలి. 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని యాలకుల పొడి అంతా కూడా స్వీట్లో శనగపప్పు స్వీట్లో కలిసేంత వరకు బాగా కలుపుకుంటూ ఉడికించండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని నెయ్యి అంతా కూడా స్వీట్లో కలిసేలా గరిటెతో కలుపుకుంటూ దగ్గరగా ఉడుకుతున్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించండి, అడుగున అంటుకుపోకుండా ఉంటుంది. ఈ విధంగా వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి శనగపప్పు అనేది ముద్దలాగా వచ్చింది కదా, దగ్గరగా ఉడికింది. ఇప్పుడు కొంచెం స్వీట్ని చేత్తో మనం తీసుకుని ఉండలాగా చేసి చూసినట్లయితే ఇలా విడివిడిగా లేకుండా ఇలా బాల్ లాగా వచ్చింది కదా, అంటే శనగపప్పు అనేది కరెక్ట్గా ఉడికినట్లేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కళాయిని పక్కన పెట్టుకుని చల్లార పెట్టుకోండి. చల్లారే లోపుగా మనం మినప్పిండి బియ్యపిండిని కలుపుకుని నానబెట్టి పెట్టుకున్నాం కదా, గంట తర్వాత మినప్పిండిని చూసినట్లయితే ఇలా పొంగుతూ గుల్లగుల్లగా వస్తుందండి. ఈ విధంగా పొంగుతూ వచ్చినట్లయితే బూరెలకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. తింటున్నప్పుడు సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా చాలా టేస్టీగా అనిపిస్తాయండి. మినప్పిండి ఈ విధంగా నానాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని సాల్ట్ కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలిపి పిండిని పక్కనే పెట్టుకోండి. ఇప్పుడు శనగపప్పు అంతా కూడా ఉడికించిన ముద్ద శనగపప్పు అంతా కూడా బాగా చల్లారింది కదా, ఇలా ఒకసారి గరిటెతో పప్పుని మ్యాష్ చేసుకుని సాఫ్ట్గా చేసుకుని కొంచెం కొంచెంగా స్వీట్ని తీసుకుంటూ పూర్ణాన్ని చేసుకోండి. శనగపప్పు పూర్ణాన్ని చేసుకోండి. మనకి బూరెలు అనేవి ఏ సైజులో కావాలంటే దానిని బట్టి శనగపప్పు ఉండల్ని చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి. ఇంకా పై పిండి అనేది రెడీ అయ్యింది, లోపల పూర్ణమలు అనేవి కూడా రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు ఒక్కొక్క పూర్ణాన్ని శనగపప్పు పూర్ణాన్ని నేను చూపించిన విధంగా గిన్నెలో ఇలా పైకి కనిపించేలా పెట్టుకోండి. ఒక గిన్నె నిండా వాటర్ని పెట్టుకుని చేతిని వాటర్లో తడుపుకుంటూ ఇలా నేను చూపించిన విధంగా పూర్ణాన్ని ప్రిపేర్ చేయండి.
స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్క పూర్ణాన్ని ఆయిల్లో వేసుకోండి. కొత్తగా వంట నేర్చుకునే పిల్లలైతే గరిటెతో బూరెలు అనేవి చేసుకుని వేసుకోవచ్చండి. ఎక్కువగా ప్రాక్టీస్ ఉన్నవారైతే ఇలా చేత్తోనే పూర్ణాలని ఆయిల్లో వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చండి. ఆయిల్లో వేసినా కూడా చిటపటమని పేలుతాయనే భయం లేకుండా చాలా సింపుల్గా మనం ఈ పూర్ణాల ప్రాసెస్ అనేది కుక్ చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ఫ్యామిలీలో అందరికీ కూడా సర్వ్ చేయొచ్చండి. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత గరిటెతో కలుపుకుంటూ అన్నీ కూడా ఈవెన్గా డీప్ ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవటమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.